హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే సింపుల్గా అలాగే టేస్టీగా వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనం నార్మల్గా రెగ్యులర్గా చేసుకునే పులావ్ అయితే అస్సలు కాదండి, కాస్త డిఫరెంట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా పలావులు లాంటివి చేసినప్పుడు అందులో కొత్తిమీర, పుదీనా ఇలాంటివి వేస్తాం కదా, కానీ తినేటప్పుడు మాత్రం అన్నీ తీసి పక్కన పడేస్తుంటారనమాట. అలా కాకుండా ఇలా చేశారంటే అందులో కొత్తిమీర, పుదీనా వేసినట్లు కూడా తెలియదండి. ఇంకా పిల్లల లంచ్ బాక్స్లో కూడా పర్ఫెక్ట్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. అందులో వెజిటేబుల్స్, బఠానీ ఇవన్నీ వేస్తాం కాబట్టి కావాల్సిన ఫైబర్, ప్రోటీన్ ఇవన్నీ చక్కగా లభిస్తాయి అన్నమాట. ఈ వీడియో చూసాక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ముందుగా పలావ్ చేసుకోవడం కోసం అయితే ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను. అలాగే నేను తీసుకున్నది నార్మల్గా రెగ్యులర్గా ఇంట్లో అన్నం వండుకునే బియ్యమే. మీరు వీటి ప్లేస్లో కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి అలాగే ఫ్రెష్గా ఉండే నీళ్లు వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి. అవి నానేలోపు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే 3 పచ్చిమిరపకాయలు, 10-15 తెల్లబాయలు, అలాగే 2 ఇంచుల అల్లం ముక్క కూడా వేసుకొని అందులోకి లైట్గా నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బియ్యం క్వాంటిటీకి అయితే ఈ మసాలా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీరు ఎక్కువగా చేసుకున్నట్లయితే మసాలా ఇంకొద్దిగా పెంచుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే గనక నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులోకి చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, అలాగే మరాఠీ మొగ్గ, రాతి పువ్వు ఇవన్నీ వేసుకొని ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఇక్కడ మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట. ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. అలాగే బాగా పండిన టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా దీంతో పాటే మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని మంటనైతే సిమ్లో పెట్టేసి మగ్గించుకుంటూ ఉండండి. వెజిటేబుల్స్ మగ్గడంతో పాటు ఆ పేస్ట్ కూడా మగ్గిపోయి పచ్చివాసన పోతుందండి. కాసేపటికి పేస్ట్లో నుంచి ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ బయటికి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలా ఆయిల్ బయటికి వచ్చేంత వరకు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున ఎసరైతే వేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న బియ్యం బాగా పాతవండి, అందుకని కుక్కర్లో అయినా కూడా ఒక గ్లాస్కి 2 గ్లాసులు ఎసరు వేసుకున్నాను అనమాట. ఒకవేళ మీరు కొత్త బియ్యం తీసుకున్నా అలాగే బాస్మతి రైస్ తీసుకున్నా కూడా కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి. ఇలా ఎసరు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉప్పు అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఇదే టైంలో ఇంకొద్దిగా ఉప్పు వేసేసుకొని కలిపేసుకోండి. అలాగే ముందుగా నానబెట్టుకున్న రైస్లోంచి నీళ్లు మొత్తం తీసేసి రైస్ మొత్తం ఎసట్లో వేసి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్లోని ఆవిరి మొత్తం పోనివ్వండి. ఆ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసారంటే పలావ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా పలావ్ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో పలావ్ చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇలా చేసి పెట్టి పిల్లలు లంచ్ బాక్స్లోకి పెట్టించారంటే ఒక్క మెతుకు కూడా మిగిలించుకోకుండా తినేసి వస్తారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.